హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాకరకాయ కారం పొడిని ఈజీగా టేస్టీగా చేదు లేకుండా ఎలా చేయాలో చూపిస్తాను. తినని వారు కూడా ఇష్టంగా తినేస్తారు, చేదు అనేది ఉండదు. ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు పల్లీలని వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలకు బదులుగా శనగపప్పును కూడా వేసుకోవచ్చు. నేనైతే శనగపప్పు స్కిప్ చేసి పల్లీలను వేసుకున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నువ్వులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చిటపటలాడుతున్నప్పుడు. ఇవి కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకొని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని నువ్వులు జీలకర్రని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయల పైన పొట్టు కొంచెం లైట్గా తీసేసుకోవాలి, పైది మొత్తం తీయకుండా. ఇలా తీసుకొని నీట్గా వాష్ చేసుకొని సన్నగా చిప్స్లా కట్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలన్నిటిని వేసుకొని క్రిస్పీగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీ అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఒకటి ఎల్లిగడ్డ తీసుకొని ఇలా పాయలుగా తీసేసుకొని ఇందాక పొళ్ళు గ్రైండ్ చేసుకున్నాం కదా మినపప్పు, వాటిలో వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఉంచేసుకోవాలి. కరివేపాకుని సగం వేసుకొని సగం ఉంచుకోవాలి. ఇప్పుడు 4 స్పూన్స్ కారం పొడి వేసుకొని పల్లీల పొడిని కూడా వేసుకొని అంతా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని కారం పొడిలోకి వేసుకొని కలిపేసుకోవాలి. స్పూన్తో కానీ చేతితో కానీ మొత్తం కలిసేలా ఇలా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కాకరకాయ కారం పొడిని చేసుకోవచ్చు. ఈ కాకరకాయ పొడిని ఇడ్లీలోకి, దోశలోకి, రైస్లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో.